సావిత్రి గారిని కరెక్ట్గా మీరు చూస్తే ఆవిడ దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, మీరు ఇగో ఇలాంటి చెల్లెలు నాకు ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ చెల్లెల్లాగా కనపడతారు. ఇలాంటి భార్య ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ భార్యలాగా కనపడతారు. ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటే ఆవిడ అమ్మలాగా కనపడతారు. ఇలాంటి వదిన ఉంటే బాగుండు అనుకుంటే అలా కనపడతారు. అంటే మీరు ఏ ఏ యాంగిల్లో తీసుకున్నా కనెక్ట్ కాగలరు. అట్లా మీరు ఏ హీరోయిన్ అనుకోలేరు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్టార్టింగ్ నుండి ఇప్పుడు వరకు చూడండి. ఎప్పుడు అమ్మగా ఉంచుకోలేదు. ఎవరు ఇప్పుడు శ్రీదేవిని ఇలాంటి అమ్మ ఉంటే బాగుండు అనుకుంటామా? అట్లా ఎవరిని అనుకోలేము. మీరు సంపూర్ణమైన అన్ని కోణాలు సావిత్రి గారిలోనే ఉంటాయండి. కనెక్ట్ అయిపోవచ్చు. అది ఆవిడ గొప్పతనం. తర్వాత ఇన్ని ఏళ్ల తర్వాత కూడా అండి, అంటే ఇప్పుడు ఆవిడ 1950s 1960s హీరోయిన్. అప్పటి జనరేషన్ ఎంత అభిమానించారో దానికి మించి ఇప్పుడు జనరేషన్ అభిమానిస్తున్నారు. ఆవిడ చనిపోయే 40 years దాటింది. 40 years తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో చాలా చోట్ల విగ్రహాలు పెడుతున్నారంటే చూడండి, అంటే ఆవిడ జీవించటానికే పుట్టారు. ఆవిడకి మరణం అంటూ లేదు. ఎందుకంటే ఇప్పుడు సావిత్రి గారు మరణించినప్పుడు మీకు ఐడియా ఉందో లేదో, అమ్మ 46. అప్పుడు ఆచార్య ఆత్రేయ గారు అంటే అందరు ప్రముఖులు వెళ్ళారు. అన్యాయం. అవును, అంటే ఒక పర్పస్ కోసం జన్మించారండి అంతే. అన్ని నటన అనేది చూపించేసి ఇంతకంటే లేదు అన్నప్పుడు అలసిపోయి ఇంకా బయలుదేరిపోయారు అనిపించింది. ఆ టైంలో ఆచార్య ఆత్రేయ గారు మీకు తెలుసు కదండి, మంచి గొప్ప లిరిసిస్ట్. ప్రెస్ వాళ్ళు వెళ్ళి అడిగారు ఆత్రేయ గారిని, అంటే సావిత్రి గారు మరణించారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి అని. ఆయన చెప్పకుండా 2 లైన్లు చెప్పారండి. ఒకటి, ఈ సావిత్రి మరణించదు, మరో సావిత్రి జన్మించదు, అంతే. అట్లానే ఆవిడకి మరణం లేని చూడండి. ఇవాటి వరకు కూడా ఆవిడ మీద సినిమాలు తీస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారు, పుస్తకాలు రాస్తున్నాం, సభలు నిర్వహిస్తున్నాం. హౌ గ్రేట్ షీ వాస్. ఇప్పటికీ అది అంటే జన్మ అంటే అలా ఉండాలేమో అనిపిస్తుంది. అసలు ఎంత గొప్ప జన్మ అండి సావిత్రి గారిది. అంటే మనని మనం సమాధానపరచుకోవడానికి మనం మరణించిన తర్వాత దేవుడి దగ్గరికే వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళారంటే దేవుడి దగ్గరే ఉన్నారని చెప్పుకుంటాం. కాబట్టి లేకపోతే అమ్మని మిస్ అవ్వడం ఎంత మిస్ అయి ఉంటారో, ఎంత మీరు వారిని తలుచుకుని ఇంకా ఉండుంటే బాగుండని అమ్మ ఎన్ని సందర్భాలు ఉంటాయి విజయ చాముండేశ్వరి గారు. ఫిజికల్గా డెఫినెట్గా మిస్ అవుతామండి. మనం ఎంత అమ్మ ఇక్కడే ఉంది, అమ్మ చూస్తున్నట్టుంది, ఏదైనా చేస్తున్నప్పుడు అమ్మ నువ్వు చూస్తున్నావని నేను బయటకు ఏదో మాట్లాడుతుంటాను, ఫోటో ఇంకా చూసి మాట్లాడతాను. బట్ స్టిల్ ఆ వార్మ్త్, అమ్మని కౌగిలించుకోవటం, లేకపోతే అమ్మ నా దగ్గరకు వచ్చి నాకు ఏమైనా తినిపించటం, అటువంటివన్నీ లేవు కదా. సో ఆ ఫిజికల్ టచ్ని నేను చాలా మిస్ అవుతున్నాను. బట్ స్టిల్ ఆ టచ్ కూడా నాకు మీ అందరి దగ్గర వస్తుంది వెన్ యూ హగ్ మీ. సో ప్రేక్షకులందరూ నన్ను చాలా అఫెక్షనేట్గా చూసి నన్ను ఇంటికి పిలిచి భోజనం పెట్టేటప్పుడు అంతా నేను అమ్మ పెడుతున్నట్టుగా అనుకుంటాను. సో ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. అవునవును, అది అంటే కొన్ని చెప్పలేము మాటల్లో. మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ ఆఫ్ ద వరల్డ్, బట్ మనకి దొరకకుండా వెళ్ళిపోయారనే భావాన్ని మాటల్లో చెప్పలేము. ఆమె ఎలా ఉండేవారు అమ్మ అప్పుడు? బాగా మిమ్మల్ని ప్యాంపర్ చేసేవారా? లేదండి, షీ ఈజ్ స్ట్రిక్ట్ మామ్. స్ట్రిక్ట్ మామ్. ప్యాంపర్ చేయటం ఉంది, హగ్ చేసుకునేది అది అంతవరకే. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డ్రెస్సింగ్, బిహేవియర్, అవన్నీ చాలా స్ట్రిక్ట్. అంటే ఇలాగే డ్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కూర్చున్నప్పుడు నేను కాళ్ళ మీద కాళ్ళు వేయకూడదు, ఇట్స్ రాంగ్. ఎవరైనా పెద్దోళ్ళు ఉన్నప్పుడు కాళ్ళ మీద కాళ్ళు వేయకూడదు. ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి వేయాలా? అయ్యా, ఒక కాలు ముందుకి ఒక కాలు వెనక్కి పెట్టి దగ్గరగా ఉండాలి కాళ్ళని అనేది. ఇలా కూర్చోకూడదు, అలా కూర్చోకూడదు. చిన్న చిన్నవి ఎవరన్నా వస్తే ఇంటికి ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిలబడి నమస్కారం అని చెప్పాలి. ఊరికే అలా కూర్చుని హాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోవటం అనేది ఉండకూడదు. అమ్మ చెప్పిన దాకా నేను అక్కడి నుంచి వెళ్ళకూడదు. ఎవరైనా వచ్చినప్పుడు నేను వెళ్ళి నమస్కారం చెప్పి వాళ్ళు ఎవరో తెలియపోతే కూడా ఐ జస్ట్ స్టాండ్. అమ్మ సరే అమ్మా నువ్వు ఇంక వెళ్ళానంటే అప్పుడు వెళ్తాను అనమాట. సో అయితే స్మాల్ బిహేవియర్స్ నాకు అమ్మ దగ్గర నుంచి వచ్చింది. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ట్రెడిషనల్ డ్రెస్సింగ్ మీద ఇన్సిస్ట్ చేసేది. ఒక మంచి రోజు అయితే మంచి నగలు పెట్టుకోవటం, అటువంటివన్నీ షీ యూజ్డ్ టు ఇన్సిస్ట్. సో ఈ రోజు ఇఫ్ ఐఎమ్ వేరింగ్ ఆల్ దిస్ ఇట్స్ అమ్మకి మర్యాద. అదర్వైజ్ నేను పెద్దగా నగలు పెట్టుకుని ఉండే టైప్ కాదు. మీరు ఎప్పుడు నటన వైపు మీకు ఆసక్తి కలగలేదా? తల్లిదండ్రులు ఇద్దరు కూడా మహానటులు. సంజయ్ చెప్పాడు కదా, అమ్మని
మూవీలో చూసేటప్పుడు వదినగా కనిపిస్తుంది, చెల్లెలుగా కనిపిస్తుంది. అలా చూస్తున్నప్పుడు నేను కొద్దిగా చూస్తున్నాను కాబట్టి నాకు అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు నాకు అలా ఉండాలని అనిపించేది, కానీ అంటే ఆ క్యారెక్టర్ లాగా ఉండాలని అనిపించేది, కానీ ఆ ఫిలిం ఫీల్డ్లోకి వెళ్ళి ఉండాలనేది నాకు అనిపించలా. సో ఐ అబ్జర్వ్డ్ హర్ క్యారెక్టర్స్. సో నేను మొదటి నుంచి అనుకున్నాను ఐ షుడ్ బి అ గుడ్ హౌస్ వైఫ్, మంచి హౌస్ వైఫ్గా ఉండాలి, అత్తమామల్ని బాగా చూసుకోవాలి, మరుదులు ఉంటే బాగా చూసుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, వంటలు చేసుకోవటం, ఇంటికి హస్బెండ్ వస్తే ఏం కావాలని అడగటం, అవన్నీ నేను ఊహించుకున్నాను అనమాట. చిరంజీవి గారు బుక్ గురించి కూడా మాట్లాడున్నారు రీసెంట్గా, సీక్రెట్ అని చెప్పి ఒక బుక్. అవును, మీరు చదివి ఉంటారు. అవునవును. ఆ సీక్రెట్లో వచ్చి మనం ముందుగానే వెన్ యూ విజువలైజ్ ఇలా కావాలని ఇట్ విల్ హ్యాపెన్. అవును. సో దట్స్ వాట్ హ్యాపెన్. మేనిఫెస్టెడ్ వాట్ యు వాంట్. ఎస్. సో అది నాకు జరిగిందనమాట. ఐ జస్ట్ మేనిఫెస్టెడ్ బీయింగ్ అ హౌస్ వైఫ్. సో అది నాకు నచ్చింది అండ్ ఐ జస్ట్ వెంట్ టువర్డ్స్ ఇట్. నాకు గ్లామర్ వరల్డ్ అని చెప్పను కానీ బట్ దట్ ఆర్ట్ ఫామ్ అంతా నాకు చాలా మర్యాద. ఐ లవ్ యాక్టింగ్, ఐ లవ్ డాన్సింగ్, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కానీ ఐ వాంట్ బి అ హౌస్ వైఫ్. చాలా ఇట్స్ అ వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ చాయిస్. సో బికాజ్ నేను కానీ ఆ ఫీల్డ్లోకి వెళ్ళుంటే మళ్ళీ అమ్మలాగా నేను ఫ్రీగా బయటకి ఎక్కడికి వెళ్ళలేను, పిల్లల్ని చూసుకోవడానికి. అప్పట్లో చాలా కష్టాలు ఉండేవి కదా, అంటే షాపింగ్ వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా చాలా అమ్మకి. కష్టం అండి. అమ్మ నల్లికి బట్టలు కొనడానికి వెళ్ళాలంటే రాత్రి క్లోజ్ చేసిన తర్వాత వెనకదారి ఓపెన్ చేసి పెట్టేవాళ్ళు, అట్నుంచి వెళ్ళి చూసేది. లేదా కొత్తగా వచ్చిన శారీస్ అన్ని మూటలు కట్టి నల్లి నుంచి ఇంటికి వచ్చేది, అక్కడి నుంచి తను చూసి సెలెక్ట్ చేసేది. సో ఫ్రీగా వెళ్ళి కొనటం అనేది చాలా కష్టం. సో తనకి చాలా ఇష్టం పాండి బజార్లో నడుస్తూ అన్ని చిన్న చిన్నవి కొనాలని చెప్పి, ఎప్పుడైనా వెళ్ళిపోయేది, ఎంత అవస్థపడినా వెళ్ళిపోయేది అనమాట అలా కొనటానికి. సో అటువంటివన్నీ మిస్ అవుతాయి. బీచ్కి వెళ్ళాలన్నా కష్టం, రాత్రి ఎప్పుడో వెళ్ళేది. సో అటువంటి. అమ్మ నాన్నగారితో మీకు మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఏది విజయ చాముండేశ్వరి గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు? కొడైకెనాల్ అండి. వన్ థింగ్ దే మేడ్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్ వచ్చి, ఎంత బిజీగా ఉన్నా సమ్మర్ టైంలో 2 months కొడైకెనాల్లో హాలిడే తీసుకుని ఉండేవాళ్ళు. సో ఆ టైం కంప్లీట్గా మా కోసం ఒక పెద్ద బెటాలియన్ బయలుదేరేది అనమాట. మేము వెళ్తున్నాం అంటే ఒక కార్లో పనోళ్ళు, ఒక కార్లో వంట సామాన్లు, బంధువులు, ఫ్రెండ్స్ అందరూ ఒక 4-5 కార్లు వరుసగా కొడైకెనాల్కి వెళ్ళిపోయేది. వెళ్ళి ఇంకా మేము యూస్ టు స్పెండ్ టైమ్ ఓవర్ దే. అక్కడ ఉండి ఇంకా బోటింగ్కి వెళ్ళటం, హార్స్ రైడింగ్, ఆ లేక్లో కూడా స్విమ్మింగ్, ఒక ఏరియా స్విమ్మింగ్కి పెట్టేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు లేదు. ఆ లేక్లో స్విమ్మింగ్, చిన్న చిన్న చేపలు పట్టడం, బాగా ఎంజాయ్ చేస్తాం. సో దట్ ఈస్ వెరీ ఫ్రెష్ ఇన్ మై మెమరీ. సావిత్రి గారు కూడా షీ యూజ్డ్ టు బి వెరీ హ్యాపీ అప్పుడు. యా చాలా హ్యాపీ. సో అప్పుడు కూడా అనేది, అప్పుడు కొడైకెనాల్ చుట్టూ బెంచెస్ ఉండే, వి యూస్ టు సిట్ దేర్ ఫర్ సమ్ టైమ్, కూర్చుని లేక్ అంక చూస్తూ ఆ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ పిచ్చుకల సౌండ్ అవన్నీ వింటూ అదంతా ఎంజాయ్ చేసేవాళ్ళం. బైనాక్యులర్స్ పెట్టుకుని అంతా చూసి బి నైస్. అలా ఉన్నప్పుడు ఒకసారి నాన్న దగ్గర చెప్తుంటే నేను విన్నాను, మనకి బాగా ఏజ్ అయిపోయిన తర్వాత కూడా మనం ఇక్కడికి వచ్చి ఇలా బెంచ్లో కూర్చొని ఉండాలి అని చెప్పేది అనమాట. సో నాకేమై అనిపించిందంటే, ఇప్పుడు కూడా నేను ఎవ్రీ సమ్మర్ పర్టికులర్గా కొడైకెనాల్కి వెళ్తాను. ఇది చాలా ఇంటర్వ్యూస్లో చెప్పున్నాను, ఐఎమ్ రిపీటింగ్ ఇట్. కొడైకెనాల్కి నేను ఎందుకు వెళ్తున్నానంటే వాళ్ళిద్దరు అక్కడ బెంచ్లో ఉన్నట్టుగా నేను ఇమాజిన్ చేసుకుంటాను.